తమ్ముడు నన్ను అడుగుతూ ఉన్నాడు, అన్న అసలు ఈ పుట్టడం దేనికి, చంపడం దేనికి, మళ్ళీ నరకంలో వేయడం దేనికి, పరలోకంలో వేయడం దేనికి, ఇవన్నీ ఎందుకు పుట్టియకుండా ఉంటే బోద్దగా, అసలు ఈ భూమిని, ఆకాశాన్ని, మనుషుల్ని, వీళ్ళందరిని ఎందుకు సృష్టించాడు అని అడిగాడు నన్ను. అప్పుడు నేనన్నా, నీకు పిల్లలు ఉన్నారు కదా అన్న. పిల్లలు ఉన్నారు అన్నాను. ఆ పిల్లలు మంచి బట్టలు వేసుకుంటే మనకేమొచ్చింది తల్లిగా? పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే తల్లిగా ఏమనిపించింది? పిల్లోడు కారులో తిరుగుతుంటే మనకేమనిపించింది? నీ మనవడో మనవరాలో నీ కొడుకో మంచి కారులో తిరుగుతూ, విమానంలో తిరుగుతూ, మంచి సూటు బూట్ వేసుకొని, టక్ వేసుకొని, మెల్లో గోల్డ్ చైన్ వేసుకొని, హీరోలాగా రెడీ అయ్యి కళ్ళజోడు పెట్టుకొని వస్తే తల్లికి ఏమనిపించింది? ఆనందం. చిన్న చిన్న పిల్లల్ని కూడా రెడీ చేసి, చక్కగా రెడీ చేసి వాళ్ళని చూస్తున్నప్పుడల్లా మనకేం కలిగిద్ది? వాళ్ళు బుజ్జిగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు మంచిగా రెడీ అవుతున్నప్పుడు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు మనిషికి ఆనందాన్ని కలిగిస్తాయి. మనల్ని తయారు చేసి దేవుడు సంతోషిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడే పిల్లలను చూసి, అడుగులు వేసే పిల్లలను చూసి తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాగే దేవుడు తన చేతులతో నేల మట్టితో నరుని చేసి, ఆ నరుణ్ణి బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక.